హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎవరెవరు ఏ బాధ్యతలను స్వీకరించారు అంటే మంత్రులు ఎవరెవరు ఏ బాధ్యతలను స్వీకరించారు, ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులు ఎవరు అనేది నేను ఇప్పుడు వివరిస్తాను. ముందుగా తెలంగాణ మంత్రిమండలిలో ప్రధాన పాత్ర పోషించేది కె చంద్రశేఖరరావు గారు. కె అనగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్లస్ సంక్షేమం, విద్యుత్తు, సాధారణ పరిపాలన మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి పరిధిలోనే ఉన్నాయి. క్యాబినెట్ మంత్రులు ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ, ఇందులో ఒకటి మెన్షన్ చేయలేదు, విద్యాశాఖ మంత్రిగా కూడా కడియం శ్రీహరి గారు, వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా చెర్లకోల లక్ష్మారెడ్డి గారు, హోంశాఖ మంత్రిగా నాయిని నరసింహారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా హరీష్ రావు గారు, వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి, ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేటీఆర్, ఎక్సైజ్ శాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా టి పద్మారావు గారు, రవాణా శాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి గారు, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత సాంకేతిక విద్యాశాఖ, నేను ముందే చెప్పాను మీకు, శ్రీహరి గారు వచ్చినప్పుడు విద్యాశాఖ మంత్రి అని కూడా అడిషనల్ యాడ్ చేసి ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. శ్రీహరి గారు, కడియం శ్రీహరి గారు, అటవీ, పర్యావరణ శాఖ మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా జోగు రామన్న, రోడ్లు మరియు భవనాలు మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వాణిజ్య పన్నులు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యుత్ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి, గిరిజన సంక్షేమం మరియు పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖగా అజ్మీర చందూలాల్ గారు, పరిశ్రమలు మరియు చేనేత మరియు జౌలి, చక్కెర శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు గారు ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ మంత్రులుగా కొనసాగుతున్నారు 2015 గాను.